హాయ్ అండి, ఈరోజు మనము డ్రెస్ పిటికోట్ కటింగ్ స్టిచ్చింగ్ చూసేద్దాం. వీడియో లాస్ట్ వరకు చూడండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఇప్పుడు చిన్న పిల్లల కాడి నుంచి పెద్దవాళ్ళ వరకు యూజ్ అవుతుంది ఈ పిటికోట్ అనేది. ఇప్పుడు కటింగ్ అనేది స్టార్ట్ చేసేద్దాం. ఇది 4 ఫోల్డింగ్లు ఉంది, 4 పీస్లు. ఓపెన్ ఉండేది ఆపోజిట్ లో వేసుకున్నాను, ఓపెన్ లేకుండా ఉండేది మన సైడ్ ఉంది. ఇది 1.5 మీటర్ క్లాత్ అనేది తీసుకున్నాను. ఆల్రెడీ ఒకటి కుట్టేస్తున్నాను, ఇది ఇంకొకటి కట్ చేస్తున్నాను. మనకి ఇది పొడవు విడుతూ చూసుకుంటే చాలును, కరెక్ట్గా వచ్చేస్తుంది. షోల్డర్ మొత్తం నేను 6.5 పెట్టేసినాను. నెక్ వచ్చి 3 ఇంచులు వేసుకున్నాను. ఇది 3 ఇంచులు నెక్. డ్రెస్సులకంతా 2.5 వేసుకుంటాము, బ్లౌజ్కి డ్రెస్కి. దీనికి వచ్చేసి 3 ఇంచులు వేసుకున్నాను. డ్రెస్ కంటే మనకి ఇది వచ్చేసి నెక్ పెద్దగా ఉండాలి, అందువలన ఈ పట్టి వచ్చేసి 3.5 వేసుకున్నాను. డౌన్ నెక్ వచ్చి 7 ఇంచులు, 7.5 వేసుకున్నాను. షోల్డర్ దగ్గర కచ్చా ఉంటుంది కదా, అందువలన. ఇది ఆర్మోల్ డౌన్, సంక డౌన్ వచ్చి 7 ఇంచులు అనేది వేసినాను. ఇది చిన్న పిల్లలకైతే మనం 5 ఇంచులు, 6 ఇంచులు, 5.5 వేసుకోవచ్చు. ఇది వచ్చేసి పెద్దవాళ్ళకి, అందుకే 7 ఇంచులు సంక డౌన్ అనేది వేసినాను. ఇది బాక్స్ లాగా ఇలా వేసుకునేద్దాం. ఇది వేసుకొని నేను వచ్చేసి టెస్ట్ లూజు, ఆర్మోల్ లూజు చూసేద్దాం. టెస్ట్ వచ్చేసి లూజు మనకి 38 ఉంది. 4వ భాగం 9 ఇంచులు ఎక్స్ట్రా కచ్చా కోసము వేసినాను. ఇది ఇక్కడ నడుం కంటే డౌన్కి కొంచెం డౌన్కి ఉంది. 40 ఉంది, 40 ఇంచులు. దానికి 4వ భాగం 10 ఇంచులు వేసి ఎక్స్ట్రా 2 ఇంచులు వేసి ఈ మార్కులు కలుపుకునేస్తున్నాను. ఇక్కడ సైడ్లో ఓపెన్ 3 ఇంచులు అనేది వదులుతున్నాను. ఇప్పుడు మనము ఇక్కడ ఆర్మోల్లో మార్క్ వేసుకున్నాము. మనం బ్లౌజులకు వచ్చేసి 1.5 ఇంచి అనేది వేస్తాము. ఇలా నేను ఇది వచ్చేసి 1 ఇంచి కాటికే 4 పీసులు కట్ చేస్తాను. ఇప్పుడు చూడండి, ఆర్మోల్ లూజ్ చూసుకునేద్దాము. ఇది మనకి సంక డౌను టెస్ట్ లూజు కలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది. బ్లౌజ్ లో కానీ ಯಾವ దాంట్లో అయినా కరెక్ట్ మెజర్మెంట్ అనేది వస్తుంది. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ నెక్ అనేది కట్ చేసేస్తున్నాను. ఫ్రంట్ నెక్ మొత్తం బ్యాక్ ఫ్రంట్ కలిపి కట్ చేసేస్తున్నాను 7.5 ఇంచులకి. ఇది ఆర్మోల్, ఆర్మోల్ వచ్చి 1 ఇంచి కాటికి 4 పీసులు కట్ చేసేస్తున్నాను. ఇంతే మనకి కటింగ్ అనేది అయిపోయి. ఈజీగా బిగినర్స్ కూడా ఒక్క తూరు చూసి ట్రై చేస్తే చాలు వచ్చేస్తుంది. అంత ఈజీగా పిటికోట్ అనేది కుట్టేయచ్చు. ఇప్పుడు వచ్చేసి కటింగ్ అయిపోయింది. ఇది ఇలా ఫోల్డ్ చేసేయచ్చు. నా దగ్గర ఎక్స్ట్రా క్లాత్ ఉంది, అందువలన దీన్ని పెట్టేసి తిప్పి వేసేద్దాం. అప్పుడు స్టిఫ్నెస్ గా ఉంటుంది, బాగుంటుంది నెక్ చూసేదానికి కూడా. అందువలన ఇలా క్లాత్ ఎక్స్ట్రా క్లాత్ వేసి తిప్పి వేసేస్తున్నాను. మామూలుగా మనం డ్రెస్సులకి బ్లౌజులకి కన్నా కుడతాం కదా, అలాగే దీనికి కూడా కుట్టుకుంటే బాగుంటుంది. టీ షర్ట్ల కిందకి, యూనిఫారం కిందకి వేసుకోవచ్చు, షర్ట్ల కిందకి కన్నా బాగుంటుంది. చిన్నపిల్లలకు స్కూల్ యూనిఫారాలకి కన్నా ఇలా కాటన్వి కుట్టి వేస్తే బాగా మెత్తగా ఉంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా వేసుకుంటారు. కొన్ని ఫ్రాక్లు, గౌన్లు ఉంటాయి కదా, అవి కుచ్చుకునేటివి కన్నా ఉంటే ఇలాంటివి వేసి తర్వాత గౌన్లు కూడా వేసినా బాగా కంఫర్ట్గా వేసుకుంటారు. ఇక్కడ వచ్చేసి ఈ ఎమ్మింగ్ అనేది చేసుకోవాలి. ఇంకొకటి కూడా సేమ్ మెథడ్లో కుట్టేద్దాం. రెడీ అయిపోయింది. ఇప్పుడు రెండును అతికిచ్చేద్దాం. షోల్డర్ జాయింట్ అనేది చేద్దాము. మనం 1/2 ఇంచి ఎక్స్ట్రా అనేది వదులుకున్నాం కదా, ఆ 1/2 ఇంచి ఇక్కడ షోల్డర్ జాయింట్. షోల్డర్ జాయింట్ చేసినప్పుడు డబల్ కుట్టు వేసుకోవాలి. ఏం జాయింట్ చేసినా డబల్ కుట్టు వేసుకుంటే బాగుంటుంది. ఈ కుట్టు మీద ఇలా ఫ్లాట్గా పెట్టేసి కచ్చాని స్టిచ్ వేసేద్దాము. ఇలా ఫ్లాట్గా వేసుకుంటే మనకు షోల్డర్ దగ్గర కుచ్చుకునేట్లు లేకన్నా కచ్చా నీట్గా ఫ్లాట్గా అయిపోతుంది. చూడండి, అయిపోయింది. ఇప్పుడు ఆర్మోల్లో ఫోల్డ్ చేద్దాం. ఒక 1/2 ఇంచి ఇలా ఫోల్డ్ చేసుకొని ఎడ్జ్లో ఒక కుట్టు వేసుకోవాలి. లాక్ కన్నా వేసుకోవాలి, ఎక్కడ కూడా లాక్కూడదు.
నీట్గా వస్తుంది ఫినిషింగ్. ఈ సైడ్ కూడా ఇంకా సేమ్ మెథడ్లో కుట్టేద్దాం. మనము సేమ్ మెజర్మెంట్లోనే ఇంకా ఇది షార్ట్గా కుట్టినాం కదా, లాంగ్ కూడాను సేమ్ మెథడ్లో సేమ్ కటింగ్లో ఇంకొంచెం పొడవు అనేది పెంచుకోవచ్చు. ఇప్పుడు ఈ సైడ్ మార్క్ అనేది ఉంది, ఈ సైడ్ కూడా సేమ్ మెథడ్లో మార్క్ వేసుకునేద్దాము. ఆర్మోల్కి మనం కట్ చేసేటప్పుడు మార్క్ ఉంది అనుకునేసి కుట్టేయకూడదు. ఒక్క తూరి మళ్ళీ మనం వేసిండే మార్క్కి కటింగ్కి కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసి తర్వాత కుట్ అనేది వేసుకోవాలి. ఇక్కడ సైడ్ ఓపెన్ కోసము వదిలేసి ఇక్కడే ఇలా టర్న్ చేసేస్తున్నాను. ఇలా వస్తే బిగినర్స్కి వేసుకోండి, లేదంటే అక్కడ స్టాప్ చేసేసి తర్వాత టర్న్ చేసుకోండి, లేదంటే సైడ్లో ఫోల్డ్ చేసుకునేసి కుట్టు వేసుకోవచ్చు. ఈ సైడ్ ఓపెన్ కోసము ఇలా ఫస్ట్ అనే ఫోల్డ్ చేసుకునేయాలి. ఇలా ఫోల్డ్ చేసి తర్వాత సైడ్ కూడా కుట్టుకోవచ్చు. ఏ విధంగా మీకు వీలవుతుందో ఈజీగా ఉంటుందో అలా ట్రై చేసి కుట్టుకోవచ్చు. ఇలాగే కుట్టాలని ఏమీ లేదు. ఈ సైడ్ ఫోల్డ్ చేసేసి బాటమ్ కుట్టేద్దాం. ఇంకా స్టార్టింగ్ మనం నేర్చుకోవడానికి వెళితే ఇలా పిటీకోట్ స్ట్రైట్ కుట్టే వేసేదానికి ఇస్తారు. ఇది నేను అప్పుడు నేర్చుకున్నప్పుడు ఒక 2 times 3 times కుట్టినాను అంతే. నాకి ఇంకా వేరే వాళ్ళకి కుట్టి ఇచ్చిన్నాను. ఇప్పుడు కస్టమర్కి కావాలి అనేసి కుడుతున్నాను. ఇవి రెండును పిటీకోట్. ఇవి అయితే డ్రెస్సుల కిందకి ఇప్పుడు ఆఫీసులకి వెళ్ళి యూనిఫారం ఇస్తారు చిన్నపిల్లలు, కానీ ఆఫీస్లో యూనిఫారం కన్నా వేసుకోవాలి అని వైట్వి కన్నా ఉంటాయి కదా, దాంట్ల కిందకి ఎక్కువ యూజ్ చేయడానికి బాగుంటుంది. ఇది మెత్తగా కూడా ఉంటుంది, ఎండాకాలం అయితే ఉడుకుండదు, ఏమీ లేకుండా కంఫర్ట్గా ఉంటుంది వేసుకోవడానికి. మెత్తగా బాగుంటాయి కాటన్వి. కాటన్లో యూజ్ చేయాలి ఈ పిటీకోట్ అనేది. చూడండి అయిపోయి మనకి. చిన్నపిల్లలు కూడా బాగుంటాయి ఇలా కాటన్ కుట్టు వేస్తే. ఒక తూరి ట్రై చేయండి, ఎలా వచ్చింది ఏంటనేది కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్, ఇలా రెడీ అయిపోయినాయి. ఎలా వచ్చిందాయి ఒక తూరి ట్రై చేసి కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేషన్కి యూజ్ అవుతుంది అనుకుంటే సెండ్ చేయండి. మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ. వీడియో చూస్తున్నాను.